షర్ట్ విప్పండి, ఆయింట్మెంట్ రాస్తాను. అయ్యో, నొప్పిగా ఉందా? ఉండండి, నేను తీస్తాను. మనసెందుకిలా నిలిచిన చోటిక నిలవదుగా, నీ కనులకి బహుశా ఏమైందో తెలుసా? అరక్షణం ఉండదు తిన్నగా ప్రాణం, అలజడిపడి నేను విడదే, అది విని గుండెల నాపిన దూరం మెల్లమెల్లగా కరిగినదే. ఆ చేతికి దెబ్బ తగిలింది కదండి, బటన్స్ తీసుకోవడం కూడా రాదని చెప్పారు. మరి ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి మీకు? ప్రేమ కోసం అబద్ధం చెప్పొచ్చని ఆల్రెడీ ప్రూవ్ చేశాం కదండి. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. అయ్యో సారీ అండి, చూసుకోలేదండి. అయినా నేను ముందే చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఏమైందో. షర్ట్ విప్పండి, ఆయింట్మెంట్ రాస్తాను. అలాగే. ఆ సూట్ కేసు ఏంటి? అసలు నగలు లేవు కదా. ఈ గండం నుండి తప్పించుకోవడానికి వాడేదో ఒకటి ఇచ్చి పంపించుంటాడు. దేవుడా, మళ్ళీ హరేదో సమస్యలో చిక్కుకుంటున్నాడు, నువ్వే కాపాడాలి. భద్రావతి, ఆ సూట్ కేసు ఏంటి? ఇందులో ఏముంది? ఎక్కడి నుంచి తెచ్చారు? తమ్ముడికి చెప్తే మళ్ళీ ఎక్కడ నకిలీ నగలు తీసుకొస్తాడేమో అని మేవే బ్యాంక్ వెళ్ళి లాకర్లో ఉన్న డబ్బు నగలు తీసుకొనొచ్చాం. ఏంటి, లాకర్లో ఉన్న నగలు తీసుకొచ్చారా? ఎలా తెచ్చారు? హరి తీసిచ్చాడా? లేదండి, ఈరోజు హరి ఏదో పని మీద బయటికి వెళ్ళాడంట. ఈ రోజు గనక మేము వెళ్ళకపోయి ఉంటే హరి పనిలో పడి నగలు తీసుకురావడం మర్చిపోయి ఉండేవాడు. మేం వెళ్ళి మంచి పని చేశాం కదండి. పాపం ఆ వినోద్ దగ్గరుండి మరి లాకర్లో ఉన్న నగలన్నీ తీసుకొచ్చి మాకిచ్చాడండి. వినోద్ ఇచ్చాడంటే భయమే లేదు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసినట్టున్నాడు. దేవుడా, బతికించావు. నా కొడుకునైతే ఈ గండంలోంచి తప్పించావు. భద్రావతి, నువ్వేమో కష్టపడి డబ్బులు అరేంజ్ చేస్తున్నావు, కానీ ఆ ఇల్లు గనక దొరక్కపోతే అప్పుడు ఏం చేస్తావు? ఎవరైనా ఇల్లు చూశాక దాంట్లో వాస్తు గీస్తూ అన్ని చూసిన తర్వాత డబ్బులు అరేంజ్ చేస్తారు. కానీ నువ్వేంటి, పేపర్లో యాడ్ చూసి ఇంత డబ్బు తీసుకొచ్చావు? అయినా మీరింట్లో ఉండి ఏం చేస్తున్నారండి? ఒకసారి అలా వెళ్లి ఇల్లు చూసి వాస్తు బాగుందా, గోడలకి పెయింటింగ్ అంతా బాగా వేశారా, మనం ఉండడానికి అనుకూలమైన ప్లేసా కాదా చెక్ చేసుకొని రావచ్చు కదా. నేనింట్లో ఉంటే కదా వెళ్ళడానికి. చూడండి, అయినా మీరు ఇలా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక పని చేసుకుని ఉంటే ఈ రోజు మనం సొంతింట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడేమనుకుని ఏం ప్రయోజనంలే. సరే, ముందు మీరెళ్ళి ఇల్లు చూసిరండి. ఇదే కరెక్ట్ టైం. నాన్న వెనక అమ్మను కూడా పంపిస్తే నేను అనుకున్న పని సులభంగా జరుగుతుంది. అవునమ్మా, నానొక్కరే ఎలా వెళ్తారు? మా అందరికన్నా ఎక్కువగా నువ్వే కదా ఇల్లు కొనాలని అనుకున్నావు. నాన్న వెంట నువ్వు కూడా వెళ్ళిరా అమ్మా.
నీకేమైనా పిచ్చి పట్టిందానే? ఇంట్లో ఇంత డబ్బు పెట్టుకుని నేనెలా వెళ్తాను? ఈ సూట్ కేసు ఇంట్లో ఉండగా నేను మాత్రం ఎక్కడికి కదిలేదే లేదు. కావాలంటే నువ్వు వెళ్ళిరా. అయ్యయ్యో, ఇంట్లో ఇన్ని డబ్బులున్నాయి, మీ అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది? నువ్వు మీ అమ్మకి తోడుగా ఇక్కడే ఉండు. అవునానా, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ రోజు ఏది ఏమైనా ఇల్లు చూసి రావాలనుకున్నాము, కానీ ఎలా? కిరణ్ 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 రే కిరణ్! అమ్మా వస్తున్నాను. ఏంటమ్మా, ఎందుకు పిలిచావు? నువ్వు మీ నాన్న కలిసి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసి రండి. సరే. నువ్వు వెళ్తే ఆ ఇంటిని ఫుల్గా వీడియో తీసుకొని వస్తావు. అప్పుడు మేం కూడా చూడొచ్చు కదా. ఆ బ్రోకర్ ఏమో సరిగ్గా చూపించలేదు. నువ్వు వెళ్ళొస్తే మన అనుమానాలు కూడా తీరిపోతాయి కదరా. నువ్వు చెప్పింది కరెక్టే భద్రావతి. కిరణ్, వెళ్దామా? సరే నాన్న. భద్రావతి, జాగ్రత్త, ఇంట్లో నగలు డబ్బులు ఉన్నాయి. అసలే నీ గొంతెమ్మ కోరికలు ఎప్పుడు తీరుతాయా అని నేను ఎదురు చూస్తున్నాను. భద్రావతి, జాగ్రత్త. పదరా. సరే నాన్న. అంతే, బూర్ల బొట్లో పడ్డట్టయింది. దేవా, సూట్ కేసు నిండా డబ్బులు నగలు, నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయినట్టే. ఆహాహా, కడుపు కాలి దొంగతనాలు చేసుకోలేక ఇంట్లో వచ్చి ఉంటున్నాను. అలాంటి వాడికి ఇంత పెద్ద నిధిని చూపించావా స్వామి? నాలాంటి స్మార్ట్ దొంగకి ఈ సూట్ కేసు కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు. రాజాలా బ్రతికే టైం వచ్చేసింది దేవా. ఇప్పటి నుంచి నువ్వు దేవా కాదు, దేవరాజ్. దేవరాజ్. అవును, సూట్ కేస్ కొట్టేయడం పెద్ద మ్యాటర్ కాదనుకున్నాను, కానీ దానికి ప్లానింగ్ చేయలేదు కదా. అత్త ఏమో దాన్ని చేతిలో పట్టుకొని భద్రంగా చూసుకుంటోంది. అంటే రాత్రి కూడా పడుకోకుండా దానికి కాపలా కాస్తుందా ఏంటి?